ఇవాళ పార్టీల పరంగా కూడా ఎందుకో స్పందన లేదు. పార్టీల పరంగా కూడా ఈ విషయం మొత్తం స్పందన లేదు. అంటే కంటి తోడుపు చర్యగా స్టేట్మెంట్లకు పరిమితం అవుతున్నాం తప్ప ఎక్కడ కూడా కార్యాచరణ రూపంలో లేదు. గవర్నమెంట్ దాన్ని కూడా ఆలోచిస్తుంది. మనం ఎంత మేరకు ఏంటంటే ఫారెస్ట్ ఆఫీసర్ల మీద పడుతున్నాం, కానీ ఫారెస్ట్ ఆఫీసర్లకి వెన్నుదన్నగా ఉన్న వాళ్ళు ఎవరు? ఫారెస్ట్ ఆఫీసర్లకు ఆదేశాలు ఇచ్చిన వాడు ఎవడు? ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకు? ఒక్క మాట ఇక్కడి నుంచి చెప్తే నడవదా చెప్పండి? అంటే వాస్తవంగా మనం ఫారెస్ట్ ఆఫీసర్ మీద పడుతున్నాం, కానీ పడాల్సింది ముఖ్యమంత్రి మీద. ఏ మంత్రికి అధికారం లేదు, ఏ ఎమ్మెల్యేకు అధికారం లేదు, ఏ ప్రజాప్రతినిధికి అధికారం లేదు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ. వాళ్ళ అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీ కావచ్చు. కాబట్టి అంతటి కారణం ఇదే ఉన్నది. అంటే అది ఏమంటే ఫారెస్ట్ అంతా తగ్గిపోతుంది. అసలు ఫారెస్ట్ ఎప్పుడో పోయింది. మనం అనుకుంటున్నాం, కానీ మేము హెలికాప్టర్లో పోయి చూస్తుంటాం, రోడ్లకు మాత్రమే చెట్లు మిగిలేదు తప్ప లోపల మాత్రం ఏం లేదు, ఎక్కడ లేదు ఫారెస్ట్. నిజంగానే ఈయన కనుక ఫారెస్ట్ కవరేజ్ పెంచాలి, చెట్లని పెంచాలి, ఆరోగ్యాన్ని కాపాడాలనేటువంటి నిజాయితీ కనుక చిత్తశుద్ధి కనుక ఉంటే కొన్ని లక్షల ఎకరాల భూములు ఏ చెట్టు లేకుండా లోపల పెట్టుకునే ఆస్కారం ఉంది. దాన్ని బంద్ చేసి ఏమైనా ఫారెస్ట్ పక్కపండి ఈ భూముల మీద పడడం అనేటువంటి దుర్మార్గమైంది. ఇంకా గమ్మత్ ఏంటంటే రెవెన్యూ డిపార్ట్మెంటు వీళ్ళ మధ్య కూడా పంచాయతీ లేదు. చాలా దిక్కుల రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈ భూమి మాదంటారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళంటారు. ఈ తేల్చుకోలేక కూడా పోతూ ఉన్నారు. అసలు ప్రధానికి ఇంతకుముందు ఇట్లాంటి సమస్యల మీద ఎంఆర్ఓ గారి దరఖాస్తు ఇచ్చేటువంటి వెసులుబాటు ఉండేది, ఆర్డీఓ గారి దరఖాస్తు ఇచ్చే వెసులుబాటు ఉండేది, కలెక్టర్ గారికి ఇచ్చే వెసులుబాటు. ఈ ధరణి వచ్చిన తర్వాత, ఈ భూ ప్రక్షాళన మొదలైన తర్వాత, ధరణి వచ్చిన తర్వాత భూముల మీద ఈ ఆఫీసర్లందరూ కూడా హక్కులు కోల్పోయిన తర్వాత అసలు వీళ్ళకి ఎక్కడ చెప్పుకోవాలో తెలియని పరిస్థితి వచ్చింది. నిజంగా వాళ్ళకి రెవెన్యూ భూములు ఉన్నప్పటికీ కూడా ఫారెస్ట్ పక్క పండున్న భూములకు డిమార్కేషన్స్ లేక, ఎక్స్టెంట్ చక్కగా లేక, ఎంట్రీ చక్కగా, సర్వే నెంబర్ చక్కగా లేక, వాళ్ళు కోర్టులకు పోవాలంటే వాళ్ళ డబ్బులు లేక అది కూడా ఇబ్బంది అవుతుంది. ఇంకా చాలా దిక్కులు ఏంటంటే సేమ్ వేరే భూములకు ఎస్సీలకు ఎట్లయితే మిగతా వర్గాలకు ఎట్లయితే వీళ్ళకు కూడా ఫారెస్ట్ పక్క పండున్నటువంటి భూములు కొనుక్కున్న వాళ్ళు కూడా ఉన్నారు. కొనుక్కున్న భూములకు కూడా వీళ్ళకు పట్టాలు లేకుండా పోయింది. ఇంకా గమ్మత్ ఏంటంటే ఈ మధ్య కాలంలో 30 ఏళ్ళ క్రితం తాత అమ్ముకొని పోతే తల్లి లేడు తెలియదు వాళ్ళకి, ఈ భూమి ఎక్కడుందో ఈ మనవాడు తెలియదు. టక్కన ఈ ధరణి వచ్చి వాళ్ళ పేర్లు ఎక్కించింది. వాళ్ళు లబోదిబో మొత్తుకుంటున్నారు, మా భూములు వాళ్ళకి పోతారని చెప్పి మొత్తుకుంటున్నారు. నేను మన మహబాద్కి పోయినా. మహబాద్లో ఒక ఊర్లో 1486 ఎకరాల భూమి, 14 నారాయణపుర అదేదో ఒక ఊరు, నారాయణపూర్లో 1486 ఎకరాల భూమి ఇవాళ గిరిజనులు అంత గ్రామస్తులు, గిరిజనులు కూడా కాదు, మొత్తం గ్రామస్తుల భూమి ఎప్పుడో ఒక భూస్వామి పెట్టచ్చు. ఒక భూస్వామి నుంచి ఇంకొక భూస్వామి ఉన్నాడు. ఆ భూస్వామి నుంచి దాదాపు 70 ఏళ్ళ క్రితం కొనుక్కున్న భూములకు కూడా ఇలా వస్తుందంటే సిగ్గుమాలినతనం. అంటే ఈ ధరణి అనేది నాకు తెలిసి ఎప్పుడో ఆయన కోపం ఉన్నట్టుంది, ఈ సంస్థల మీద కోపం ఉన్నట్టుంది, ఈ వ్యక్తుల మీద కోపం ఉన్నట్టుంది, ఈ వర్గాల మీద కోపం ఉన్నట్టుంది. అందుకనే ఆ కషంతా తీర్చుకుంటాడు అనిపిస్తుంది. భూములు మీ కాదురా బిడ్డ, భూములు మావి అంటుంది. అంటే భూమిని ప్రజలు ఒక సోషల్ స్టేటస్గా భావిస్తున్న ఈ రోజుల్లో ఒక భద్రత, ఒక భరోసా, ఒక స్టేటస్ లాగా భావించడం దాంట్లో ఈ వర్గాలకి మీ వర్గాలకి ఎందుకురా భూములు, మీకెందుకురా భూములు, మీరంతా కూలోళ్ళు, మీరంతా జిద్దడాలు, మీరంతా గట్లా బతుకుండి అనే పద్ధతిలో వివరిస్తున్నట్టు కనబడుతూ ఉంది. కాబట్టి ఇది చాలా గంభీరమైన సమస్య. ఇప్పటికే నాలాంటి అసైన్మెంట్ భూముల గురించి కొంత మాట్లాడినాం, అదేవిధంగా ఇప్పుడు ఈ ఫారెస్ట్ భూముల గురించి మాట్లాడినాం, ఈ ధరణి వల్ల ఉత్పన్నమైన పరిస్థితి గురించి మాట్లాడినాం. ఇంకా అసైన్మెంట్ భూములు అయితే అసలు ఎట్లయిపోయిందంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఒక్కొక్క ఎకరం 40 కోట్లు, 50 కోట్లు, 60 కోట్లు ఎకరముల భూముల్ని వాళ్ళని బెదిరించేసి మీకు అసైన్మెంట్ భూములు ఎప్పటికైనా 40-50 గజాలు ఇస్తే ఎకరానికి మాకు హైడర్ చేయమని చెప్పి రియల్ ఎస్టేట్ బ్రోకర్. ఎప్పుడన్నా నేను అసైన్మెంట్ భూములు తప్పని పరిస్థితుల్లో రోడ్లు వేసేటప్పుడు లేకపోతే ఏదైనా ప్రభుత్వపరమైన అవసరాల కోసం తీసుకునే సందర్భాలు చూసినాం కానీ ప్రైవేటు వ్యక్తులకు కూడా అసైన్మెంట్ భూములు ఇవి మా భూములే అని చెప్పి వీడు బ్రోకర్గా ఉండి దానికి ఏదో నామినల్గా కంపెన్సేషన్ ఇవ్వాల్సినంత కూడా ఇవ్వకుండా ఏదో నామినల్గా బెదిరించి ఇచ్చే పద్ధతి చూస్తాం. మేము 2006-07లో రింగ్ రోడ్ వచ్చినప్పుడు ఆన్ పార్ విత్ ప్రైవేటు యాజమాన్యాలకు ఎట్లయితే మనం కంపెనీ ఇస్తున్నామో అసైన్మెంట్ భూములు కలిగిన వాళ్ళకు కూడా కంపెనీ అట్లా ఇవ్వాలని చెప్పి పెట్టించినాం. కానీ వాళ్ళు అప్పుడు అంతటా ఫారెస్ట్ గిరిజనుల చేతిలో ఉన్న భూములు కానీ, ఎస్సీల చేతిలో ఉన్న భూములు కానీ,
ఇలా అవి ఎంత వాల్యూ అయినా కూడా వాళ్ళ కోసమే కాకుండా ప్రభుత్వ అవసరాల కోసమే కాకుండా ప్రజల అవసరాల కోసం కాకుండా ప్రైవేటు వ్యక్తుల కట్టబెట్టే ప్రయత్నం చేస్తే చివరికి రియల్ ఎస్టేట్ బ్రోకర్లు కూడా మారిపోయిన సందర్భాలు చూస్తూ ఉన్నాం కానీ చాలా అతి తక్కువ ధరకు కొనుక్కొని చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది చాలా గంభీరమైన ఇష్యూ. నేను కూడా ఈ మధ్యకాలంలో బాగా స్టడీ చేస్తున్నా, వీళ్ళు ఇచ్చినటువంటి మెటీరియల్తో బాగా స్టడీ చేస్తున్నాం. నేనే ఈ మధ్యలో కమాండ్గా పెట్టద్దు, దేని దానికి పెట్టాలని చెప్పి అనుకుంటున్నాను. ఒక వారం 10 రోజుల్లో దీని మీద ఈ పోడు వ్యవసాయాల మీద, అసైన్మెంట్ భూముల మీద, ధరల మీద వేరువేరుగా తప్పకుండా చేసే ప్రయత్నం చేస్తాం. మాలాంటి వాళ్ళం ఎప్పుడు ఇలాంటి వాటికి అండగా ఉండే ప్రయత్నం చేస్తాం. అంటే మీరు వ్యక్తులుగా కొంత చేస్తుండొచ్చు, దాని ఇంపాక్ట్, దాని రీచ్ కొంత తక్కువ ఉండే ఆస్కారం ఉంది. పొలిటికల్ పార్టీలు ఎత్తుకుంటే దాని రీచ్ ఎక్కువ ఉండే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ వ్యాక్యూమ్ ఏదైతే ఉందో ఇవాళ ఆ వ్యాక్యూమ్ తీర్చడానికి నా వంతు కొంత ప్రయత్నం చేస్తానని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నాం. మీరు మాకు ఎక్కడెక్కడ ఊర్లల్లో మీరు సమాచారం ఉండి మాకు ఇస్తే మేము వెళ్ళిరామంటే ఒక టీములుగా వెళ్ళరామడానికి మేము ఇష్టం. మీతో పాటు రమ్మడానికి కూడా మాకేం బాధ లేదు. ఎందుకంటే ఇది ప్రజల ఇష్యూ కాబట్టి, న్యాయపరమైన ఇష్యూ కాబట్టి, నోరు లేనుడు కాబట్టి, వాళ్ళకి ఎవరు దిక్కులేడు కాబట్టి, ఇలా వాళ్ళ శంకర్ గారు చెప్పినట్టుగా పిల్లలని చూస్తలేరు, ఆడలను చూస్తలేరు, గర్భిణీ స్త్రీలను చూస్తలేరు, కొట్టుడు, ఏడ్చుడు, అసలు ఎంత జంతువులకు ఇచ్చే విలువ కూడా మనిషికి ఇచ్చే పరిస్థితి దాపరించింది. మరి ఎందుకు ఈ పోయే కాలం అని దాంతో దారుణంగా వ్యవహరిస్తుంది. నేనైతే నా మొత్తం జీవితంలో ఇంత దుర్మార్గంగా, నీచంగా, కర్కశంగా వ్యవహరించేటువంటి మాత్రం ఇంతవరకు చూడలేదు. ఇదంతా కూడా ముఖ్యమంత్రి గారి కనసాలలో జరుగుతున్నట్టుగా భావిస్తుంది తప్ప వారు ఒక ఆదేశం ఇస్తే ఒక ఎక్కడ ఉంటాడు. ఇవాళ మనం అనేక ప్రాజెక్టుల భూములు వచ్చేస్తున్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ఉన్నా కూడా వైలేట్ చేసి తీసుకుంటాడా? తన కోసం ఒక రూలు, ప్రజల కోసం ఒక రూల్ అనే పద్ధతి ఉంది. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండించాల్సిందే, దీన్ని వాళ్ళకు అండగా ఉండవలసిందే, దీనికోసం మనం కొట్టాల్సిందే. భారతీయ జనతా పార్టీగా మేము ఉంటాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.